లూజు 11, పొడవు 15, చంకదింపు 5.5, షోల్డర్ 5.5, మెడ వెడల్పు 2.5. మెడదింపు ఇక్కడ నుండి 2 అంగుళాలకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మోడల్కి డీప్గా కింద వరకు తీసేయాలన్నమాట మెడ. చంక రౌండ్ మెడ అయితే మొత్తం అంతా తీసేయాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ మోడల్కి ఇక్కడ 2 అంగుళాలు గ్యాప్ ఇచ్చి తీసుకోవాలని చెప్పాను కదా. ఇప్పుడు ముందు మెడ తిరగేసుకోవాలి. ఇలా మరగేసుకుని పైన కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ కుట్లు వేసుకుని ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. ఓకే, ఎక్స్ట్రా వచ్చింది కట్ చేస్తాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుని బక్రం తీసుకోవాలి. వెడల్పు ఒక 5 అంగుళాలు, ఇలా ఒక 6 అంగుళాలు తీసుకుని ఈ షేప్ అనేది ఇవ్వాలి. ఇటువైపు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఎందుకంటే దానికి యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. దీనికి ఈ క్లాత్ యాడ్ చేసుకోవాలి. ఇది ఈ పక్కకి, ఇది ఈ పక్కకి. ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా మనం ఇప్పుడు 2 పీసులు తీసుకున్నాం కదా, ఇంకో 2 తీసుకోవాలి. ఈ వంపులు ఉన్నాయి కదా, ఈ వంపులు తిరగేసుకోవాలి. ఈ వంపులు తిరగేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని బక్రం కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకుని
4 పలకలుగా ఒక 2 అంగుళాల క్లాత్ తీసుకుని ఇలా మొగ్గలు తయారు చేసుకోవాలి. ఓకే, ఇలా కొన్ని మొగ్గలు తయారు చేసుకోవాలి. ఈ 2 ఇలాగే తయారు చేసుకోవాలి. ఇప్పుడు 4 పలకలుగా ఒక 3 అంగుళాల క్లాత్ తీసుకుని మొగ్గలు చేసుకోవాలి. ఇవి 2 అదొకటి తీసుకోవాలి. ఇది సెంటర్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా పెట్టుకుని ఇది ఇటువైపు పెట్టుకుని చూసారు కదా, ఈ మోడల్ ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో. ఇలా సెంటర్ చూసుకోవాలి. సెంటర్కి సెంటర్ పెట్టుకుని ఇవి ఇలా వచ్చేలా చూసుకుని ఓకే, ఇక్కడ పోస్టులు కుట్టుకోవచ్చు, షో బటన్స్ పెట్టుకోవచ్చు. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.